హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని జ్ఞానపరుస్తున్నటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా పేరు వందనాలు తెలియజేస్తున్నాను. నడిపించిన సహోదరుడు వేణుగోపాల్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అక్కడ ఆఫీస్ కరెంట్ లేదు కాబట్టి దయచేసి మీరు అసౌకర్యంగా ఉంటే ఇక్కడ కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గత వారము మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. స్టెఫెను యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారుగా అపోస్తులు అనబడుతున్నటువంటి వారు, దేవుని విశ్వాసం అనబడుతున్నటువంటి వారు ఇక ఎదురు లేకుండా, ఎవరికి భయపడకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారు ప్రకటిస్తూ అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వారు దేవుని పరిచర్య వారు చేశారు. దానిలో ఆయన పునరుద్ధారణ తరువాత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ప్రభు కొరకు జీవించి మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి వాడు ఎవడు అంటే స్టెఫెను. ఆ తర్వాత ఆయన శిష్యులైనటువంటి అనబడుతున్నటువంటి వారు ఇంకా చాలా మంది అనేక విధాలుగా ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు. కానీ మొట్టమొదటిగా మనకి హతసాక్షి అయినటువంటి వాడు స్టెఫెను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా గత ఆదివారం మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. స్టెఫెను యొక్క సేవని జ్ఞాపకం చేసుకున్నాం. తగ్గించుకొని వంటగదిలో వారికి ఆహారం సిద్ధపరిచేటువంటి ఆ పరిచర్యను చేయడానికి కూడా వెనకడుగు వేయకుండా, తగ్గించుకొని తిరుగుబాటు చేయకుండా, ఇది ప్రభు అప్పచెప్పినటువంటి పని అని ఆ కిచెన్ లో కూడా, వంటగదిలో కూడా వారికి ఆహారం సిద్ధపరిచి వారికి వడ్డించి ఆ పాత్రలన్నిటినీ కూడా భద్రపరిచి ఆ చేసేటువంటి ఆ చిన్న పని చేయడానికి కూడా స్టెఫెను ఆత్మపూర్ణుడైనప్పటికీ, సూచక్రియలు చేసినటువంటి వాడైనప్పటికీ, అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా స్టెఫెను ఏ మాత్రము కూడా గర్వముగా ఫీల్ అవ్వలేదు. కానీ నాకేంటి యొక్క పరిస్థితి అని ఫీల్ అవ్వలేదు. కానీ దేవుని యొక్క సేవని చేశాడు. అలాగే రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫెను యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 100% పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, కొరత లేనటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫెను యొక్క ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్ర పండితుల దగ్గర అనేక మంది బైబిల్ బాగా, అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారి దగ్గర కూడా, ఆ యొక్క యోగా మత ప్రవీణ్యుల దగ్గర కూడా ధైర్యంగా చెప్తున్నాడు, యేసే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనను మృతులలో నుండి ఆయన దేవుడు లేపాడు, ఆయనే జీవం కలిగినటువంటి దేవుడు అని ధైర్యముగా దేవుని యొక్క సువార్తని అందించినటువంటి వాడు స్టెఫెను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా స్టెఫెను యొక్క జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫెను అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సువార్త చెప్పేటువంటి సమయంలోనే అనేక మంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ కూడా దొరికిపోకుండా, ఎక్కడ కూడా తలదించుకోకుండా, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రలోభానికి లొంగిపోకుండా, మరి జ్ఞానము దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో అక్కడున్నటువంటి వారితో మాట్లాడినటువంటి విధముగా మనం చూసాం. ఇంకా ఎవరైనా రాలేని వారు ఉంటే, వినని వారు ఉంటే మన
విజిబిసి మినిస్ట్రీ యూట్యూబ్ లో దేవుని వాక్యము ఉన్నది, దాన్ని వినండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా జరిగిన తర్వాత, స్టెఫను మాట్లాడిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు చూస్తూ ఉంటుండగా 6వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తూ ఉంటుండగా, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హల్లెలూయా. ఎవరైతే ఆ పైన మనం చూస్తూ ఉన్నాం, 13వ వచనము, అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులు నిలవబెట్టింది. వారి మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారమును మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని. అంటే చెప్తున్నటువంటిది ఎవరు అంటే విశ్వాసులు కాదు, లేకపోతే ప్రభునందు నమ్మకించినటువంటి వారు కాదు. అక్కడ యేసుక్రీస్తు వారు రక్షకుడు కాదు, ధర్మశాస్త్రాన్ని మాత్రమే, అంటే పై ఆచార వ్యవహారాలను మాత్రమే పాటిస్తూ ఉంటున్నటువంటి వారు అక్కడ చెప్తున్నటువంటి మాటలు, వారి దగ్గర వారు సాక్ష్యం ఇస్తున్నారు. అక్కడ స్టెఫను తాలూకా ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అపరిమితమైనటువంటి ప్రకాశముతో ఆ మహిమ అనేటువంటిది ఆ స్టెఫను యొక్క ముఖంలో మనం చూస్తున్నాం. హృదయం నిండా పరిశుద్ధత ఉండాలా, మన జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలా, వాక్యాన్ని మనము నిత్యము కూడా అవగాహన చేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ ఉండాలా. ముఖ్యంగా ఒక భక్తుడు అంటాడు, మోకాలు నల్లబడితేనంట ముఖం తెల్లబడుతుందంట. హల్లెలూయా. మోకాలు నల్లబడితే ముఖం తెల్లబడుతుందంట. మన కాస్మెటిక్స్ వాడి మనం చేసుకున్నటువంటి నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి. అక్కడికి వెళ్తే ఎంతమంది అమ్మాయిలో, ఎంతమంది అక్కడికి చాలా మంది కాస్మెటిక్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి, నేను కానీ కాస్మెటిక్స్ వెళ్ళానేమో అనుకుంటారు. ఆ పని వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తాడు, ఇదిగో ఇంచుమించు ఎక్కువగా 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు లోపలే ఎక్కువ వస్తూ ఉంటారండి. తెల్లగైపోవాలా, మొడతలు పోవాలా. ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ అది శారీరకమైనటువంటి ప్రకాశాన్ని మనం చూపిస్తే, ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు మోకాలు నల్లబడితే, చాలా మందికి, ఎంతమందికి మోకరించేటువంటి అనుభవాలు ఉంటా ఉన్నాయి? మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉంటే దేవునికి స్తోత్రం. చాలా మంది మర్చిపోయారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కోసారి నేను గమనిస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తున్నాడు అలాగే బుద్ధిమంతుల్లాగా కూర్చుంటూ ఉంటాడు కదా. కనీసం లేచినబడైనా నిలబడాలా, లేదా మోకరించగలిగితే. పాపం చాలా మంది ఈ ముడుకుల నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఉన్నారు. సరే, వారిని పక్కన పెడదాం. మిగిలినటువంటి వారు, ఎవరైనటువంటి వారు ఏ అనుభవంలోనికి రావాలంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి వారు రావాలా. వారు మోకరించి ప్రార్థన చేయాలి. కొంతమంది మంచం మీదే పడుకొని ప్రార్థన చేసేస్తా ఉంటారు, మంచం మీదే మటం వేసుకుని ప్రార్థన చేసేస్తూ ఉంటారు. మంచానికి మనం తగిలితేనంట ఆటోమేటిక్ గా దానిలో ఉన్నటువంటి పథకం, సమర్థనం, దానిలో ఉన్నటువంటి ఆ ప్రభావం అంతా కూడా ఏమైపోతుంది అంటే, మనకంటే ఏమైపోతుంది, పాస్ అయిపోద్దంట.
మంచానికి అసలు టచ్ అయ్యి మనం ప్రార్థన చేయకూడదంట. మంచానికి అసలు మనం టచ్ అయ్యి మనం ప్రార్థన, మంచానికి టచ్ అయ్యి ప్రార్థన చేసామా దాన్ని పడుకుంటాం కదా, ఆ పడుకునేటువంటి పథకం, నీరసం, ఆ తాలూకా సోమర్థనం, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే మామూలు ఇంకిపోతాయి. నీవు మోకరించి ప్రార్థన చేయాల. స్టెఫను యొక్క ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తుంది. నిజమే, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఎవరైతే విజ్ఞాపనకర్తలుగా ఉంటారో వారి ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాయండి. దేవుడు ఆ ప్రకాశాన్ని వారికి ఇస్తాడు. మోసే కూడా 40 దినాలు ఆ సినాయి పర్వతం మీద ముఖాముఖిగా గడిపిన తర్వాత అసలు 40 రోజులు దివారాత్రంలో ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఉపవాసం ఉండి వస్తున్నటువంటి మోషే యొక్క ముఖం ఎలా ఉండాలా? తోటకూర కట్టలాగా వాడిపోయి ఉండాలా కదా. కానీ మోషే ముఖం ఏమైపోతా ఉంది? ప్రకాశిస్తూ ఉంది. కొంతమంది కనీసం సంవత్సరానికి కొన్ని వారానికి ఒక శుక్రవారం కూడా ఉపవాసం ఉండడానికి ఎంతో కష్టం. ఓ పూట ఉపవాసం ఉన్నామండి. ఎప్పుడంటే గుడ్ ఫ్రైడే రోజు అండి. మళ్ళా 3 గంటలకు వెళ్ళిపోయి తినేసి వెళ్ళిపోతారు మళ్ళీ అప్పుడు కూడా కదా. ఏమిటమైన దేవుని బిడ్డగా ధైర్యముగా సువార్త, అందుకే దేవుని వాక్యం సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనటువంటి మాట. మోషే ముఖము ప్రకాశించినట్లుగా ఇక్కడ స్టెఫను యొక్క ముఖము కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. నీకుందా ఆ ప్రకాశము? నీకుందా ఆ విధమైనటువంటి లక్షణం? నీకుందా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు ఉదయకాల సమయంలో వెళ్ళిపోయి అద్దం ముందు నిలబడతా ఉంటావు. అద్దం ముందు నువ్వు ఈ మధ్యన అద్దానికి చుట్టూ లైటింగ్లు కూడా వచ్చేసినాయి. ఏమండి అంటే వాడి ముఖం వాడికి ఇంత ఫస్ట్ మనం కనబడాలన్నమాట. రాత్రిగా నీళ్ళు చూసినప్పుడు దైవం అనుకుంటాం నీ ముఖం నీదే కదా. దాని చుట్టూ లైటింగ్, ఇప్పుడు మిర్రర్ల చుట్టూ లైటింగ్సే. మంచిది, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఉదయకాల సమయంలో నువ్వు లేచిన వెంటనే చూడాల్సింది అర్థం కాదు. తడిపించుకుంటూ ఉంటారు. ఏంటిది? సెల్ ఫోను. ఏమంటే నువ్వు ఉదయాన్నే లేచి చూడాల్సిందే. ఏం చూడాలా? ఈ వాక్యాన్ని నీవు చూడగలగాల, ఆ వాక్యాన్ని నువ్వు చదవగలగాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అరుణోదయము ఆయన ముఖ దర్శనం నీకు కావాలి అంటే నువ్వేం చేయాలా? పెద్దల కన్నా లేచి కాస్త చూసేమన్నారు కదా, ఉదయం వేసుకొని పాసిన కొందరు చూసేయండి, బాగుంటుంది. ఆ నోట్లో నీళ్ళు వేసుకొని అవసరం బ్రష్ చేసుకుని వాక్యాన్ని నువ్వు చదువు, వాక్యాన్ని చూడు. దేవుడు నీ జీవితాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. నీ ముఖాన్ని మట్టుకే కాదు, నీ జీవితాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాడు. దుష్టుడు పడినటువంటి ప్రతి పన్నాగం నుండి కూడా నీకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. స్టెఫను యొక్క మహిమ మనం చూస్తున్నాం. 5వ అంశముగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా షాక్ అయిపోయారు మాట. ఉన్నటువంటి వారందరూ కూడా, అరే బాబు, మేము ఇన్ని నిందలేస్తున్నాము, ఇంత అవమానపరుస్తున్నాము, ఇన్ని విధాలుగా బాధ పెట్టాలని మనం చూస్తూ ఉంటే ఈ ముఖం ఏంటి? దేవదూత ముఖం వల్ల ప్రకాశిస్తుంది అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు చాలా ఆశ్చర్యపడిపోయారు. ఏమైనటువంటి అనుకుంటుందా? తర్వాత మరి యొక్క విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫను యొక్క సందేశం అంటే స్టెఫను యొక్క ప్రసంగాన్ని మనం చూస్తాం. మరి నేను చదవమన్నాను, ఎంతమంది చదివారో నాకు తెలియదు. కానీ అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయాలు మరి నేను చదవమని నేను చెప్పాను. అందులో స్టెఫను యొక్క ప్రసంగం ఉంటది, స్టెఫను యొక్క సందేశం ఉంటది, స్టెఫను యొక్క జీవితం అంతా ఈ 6-7 అధ్యాయాల్లో మాత్రమే మనకు కనబడుతూ ఉంటది. అయితే ఈ మొదటి వచనాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం 1వ వచనము, ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా,
సహోదరులారా, కన్నులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకమునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతను ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశములకు రమ్మని చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతను తీసుకొని వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక సామాన్యమైనటువంటి మానవుడే, కానీ బైబిల్ యొక్క పరిజ్ఞానం చూడండి ఎంత చక్కగా. తండ్రులారా వినుడి అని మొదలు పెడుతూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మోషేను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యోసేపు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అనేక మంది భక్తుల గురించి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వివరంగా చెప్తూ ఉన్నాడు. అందరూ కూడా ముగ్గురు వేలేసుకుంటున్నారు. ఈరోజు నీకు బైబిల్ పరిజ్ఞానం ఉందా? వాక్య అనుభవం ఉందా? ఎవరి భక్తుల యొక్క జీవితాలన్నిటి గురించి కూడా నీకు క్షుణ్ణంగా నీకు తెలుసా? వాటిని తెలియకుండా నీవు తెలియని భక్తిగా దేవుని ఆరాధిస్తున్నావేమో. వాటి గురించి వివరంగా చెప్తూ ఉన్నాడు స్టెఫెనీకి. వాటి గురించి వర్ణన చేస్తూ ఆ భక్తుల యొక్క జీవితాల్లో నుంచి ఇదిగో ప్రభు ఏ విధంగా వారిని ఒక బలమైనటువంటి సాధనములుగా వాడుకొని ఉన్నాడు, రాబోతున్నటువంటి రక్షకుని గురించి వారిని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అన్నట్టుగా స్టెఫెను అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతో చక్కని పరిజ్ఞానం ఉంటూ ఉన్నది. ఈరోజు బైబిల్ పరిజ్ఞానం అనేటువంటిది విరివిగా దొరికేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లని, బైబిల్ బుక్స్ అని. మంచిదే, నీవు విను, విశ్వాసంలో నీవు బలపడు. అలాగనే బుక్స్ ఉంటే బుక్స్ చదువు, కానీ వాటి మీద మటుకు నీవు డిపెండ్ అయిపోక, ఆ వాటి మీద మటుకు నీవు డిపెండ్ అయిపోయి ఆ వాటిని బట్టి ఏదో 4 మాటలు మాట్లాడేవి కదా అని చెప్పేసి దాన్ని బట్టి నువ్వు అట్లాగే సిద్ధపడిపోయి అది నీకు 4 ముక్కలు తెలుసు కదా అని చెప్పి ఆ 4 ముక్కలు చెప్పేద్దాం అన్నట్టుగా నువ్వు ప్రిపేర్ అయిపోతే, ఏమిటంటే దేవుని పిల్లరా, వేరు లేని మొక్క ఏ విధంగా పెరుగుతుందో అలాగూ పెరిగినట్టే. బండ మీద పడినటువంటి విత్తనాలు, రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు ఏ విధంగా కొంతకాలం మొలిచి మళ్ళీ ఏమైపోతాయంట, ఎండిపోతాయంట. నీకు ప్రధానమైనటువంటి టెక్స్ట్ ఏది అంటే నీ బైబిలే, నీ వాక్యము ప్రధాన టెక్స్ట్. ఇది చదవకుండా, దీన్ని ధ్యానము చేయకుండా ఏదో కనబడేటువంటి నాలుగు మాటలు, కనబడేటువంటి యూట్యూబ్ లో కనబడేటువంటి 4 మాటలు, లేకపోతే ఆ యొక్క గ్రంథాల్లో కనబడేటువంటి 4 మాటలతో కాదు, ఒక వాక్యాన్ని అలాగూ నీవు ఆలోచన చేస్తూ ఉంటే అనేకమైనటువంటి నూతన తలంపులను దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యాన్ని పట్టుకొని నేను వాక్యం చెప్పడం మొదలు ఇప్పటికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి నేను ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తూనే ఉన్నాను. ఒక 10 సంవత్సరాల క్రితానికి చూస్తే ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు. యూట్యూబ్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, టచ్ స్క్రీన్ కానీ ఏమీ లేవు. ఒక వాక్యం సిద్ధపడాలంటే 3 రోజులు 4 రోజులు పట్టేటువంటిది. ఇప్పుడంటే ఒక రాత్రి అలా కూర్చుంటే దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద బుక్స్, గ్రంథాలు అవి వచ్చాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా తిరగేస్తూ ఉంటే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్టెఫెనుకి అపరిమితమైనటువంటి సందేశము, ఆ జ్ఞానము, వాక్యంలో ఉన్నటువంటి ఆ సందేశం చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, బాప్తిజం తీసుకుని ఎంతకాలం అయిందంటే 10 years అండి, 15 years అండి, 20 years అండి, 30 years అండి అంటారు. కానీ ఇంకా ఒక భక్తుని గురించి ఏమండి చెప్పండి అంటే ఆ భక్తుని గురించి
చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పాను కదా, ఆ వాక్యం చదువుతూ లాస్ట్ లో దేవుడు అంతా చెప్పాడంట. ఇదిగో నోవాహు, ఈ యొక్క వానగచ్చు ఎంత ఎత్తు ఉండాలా, ఎంత పొడుగు ఉండాలా, ఎంత కిటికీలు ఉండాలా, ఈ పక్షులు ఉండడానికి ఇది, ఈ గది ఇది, ఆ గది ఇది అని చెప్పి అన్ని చెప్పిన తర్వాత నోవాహు తల వంచి, అక్కడ రాయబడి ఉంది బైబిల్లో, నోవాహు అట్లు చేసెను అని రాశాను. నోవాహు అట్లు చేశాను. ఒక ఆయన లేచి అడిగాడంట, అయ్యా మినపట్ల పెసరట్లు అని అడిగాడంట. ఏమని అడిగాడు? మినపట్ల పెసరట్లు అని అడిగాడంట. నోవాహు అట్లు చేశానంటే ఏమనుకున్నాడు? ఆటలేమో అనుకున్నాడు కదా. అలాగే మనం చెప్పాం కదా, ఎరుకో గోడలు కూర్చుని స్టోరీ చెప్తా ఉంటే ఆ టీచర్ గారు అన్నారంట, నేను కనుక్కుంటాను నన్ను ఎవరు కూర్చారో అన్నారంట టీచర్. ఎరా నువ్వు ఇలాంటి చిత్రీకరణ చేస్తా నువ్వుగా ఎరగొట్టావు అంటే వాడన్నాడంట, నేను కాదు ఆ టీచర్ ఇక ఇదయ్యి ఉంటారు అన్నాడంట. లాస్ట్ కి ఆ వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు లేదా ఆ ఫాదర్ గారు పాస్టర్ గారు అన్నారంట, ఇదిగో ఎవరు కూర్స్తే పోనీయండి, నేను లెటర్ పెట్టి మళ్ళీ కట్టించేస్తానులేండి అన్నాడంట ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎలా ఉంటదంటే బైబుల్ తెలియకపోతే నీకంతా శూన్యమే. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా, నువ్వు ఎంత చదువుకున్నా, బైబిల్ పరిజ్ఞానం నీకుందా? నీవు దేవుని సువార్త ప్రకటించగలుగుతావా? దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలుగుతావా? నీ బిడ్డలకు నీవు బోధించగలుగుతావా? నీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ఒక బైబిల్ స్టోరీ అని నువ్వు చెప్పగలుగుతావా? స్టెఫను గొప్ప సందేశాన్ని, గొప్ప వాక్యాన్ని అక్కడ అందిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. చరిత్ర తెలిసినటువంటి వాడు, హిస్టరీ తెలిసినటువంటి వాడు. మనకు తెలియాల, పూర్వకాలమే మనకు తెలియాలి. ఎంతసేపు కూడా ఈ నూతన నిబంధన మాటలే కాదు కానీ, ప్రియమైనటువంటి బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధముగా నడిపించాడు, ఆయన ఏ విధముగా తన బాహుబలము చేత వారిని విడిపించాడు, ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఏంటి, లక్షణాలు ఏంటి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్లోను వాటిల్లోనూ విపరీతమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. వాళ్ళందరికీ పైనే తెలుసు, వాళ్ళందరూ కూడా పై మాటలు పట్టుకొని ఇలా జరిగింది, ఇలా చేసింది, ఇలా బైబిల్ ఇలా ఉంది అంటా ఉంటే నీవు కూడా ఏమనుకుంటావంటే, అవునా ఇలా ఉందా అని నీవు ఊరుకుండిపోతున్నావు అంతే. కానీ దాని తర్వాత కూడా చాలా గొప్ప స్టోరీ జరిగింది. ఆ పాపం చేసినటువంటి వారి జీవితాలు ఏ విధముగా దేవుడు విడిచిపెట్టాడో, దేవుడు ఏ విధముగా వారికి శిక్ష విధించాడో, భక్తులైనను కూడా పాపం విషయంలో పక్షపాతమైనటువంటి దేవుడు ఆయన, రాజీ లేనటువంటి దేవుడు ఆయన. ఈ విషయాలన్నీ నీకు తెలియదు. అవి వింటూ ఉంటున్నప్పుడు నీవు అలాగే ఉండిపోతా ఉన్నావు. ఎందుకు? నీవు బైబిల్ చదవవు కాబట్టి, నీలో బైబిల్ జ్ఞానం లేదు కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని పరిశోధించాలా. మరొక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. స్టెఫను యొక్క గొప్ప నిరీక్షణ అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్టెఫను యొక్క గొప్ప నిరీక్షణ అనేటువంటిది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ ఉంటే ఈ గొప్ప మాటలు చెప్తున్నాడు, ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. అక్కడ ఎవరికి భయపట్ల, ఎక్కడ ఉంటున్నాడు అంటే ఒక సామాన్యుడిగా ఆ వంటగదిలో ఆహారం సిద్ధపరిచేటువంటి పనిలో ఉంటున్నాడు స్టెఫను. ఇటువంటి స్టెఫను ఈ విధముగా ధైర్యముగా మాట్లాడుతూ వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తూ సందేశమిస్తూ చెప్తున్నటువంటి టైంలో ఏమండి, ఉన్న మాటలు మాట్లాడితే ఉడికెక్కువ అని అంటారు కదా, అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చూడండి 54వ వచనం నుండి 7వ అధ్యాయం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే
ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబడటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి స్టెఫను యొక్క నిరీక్షణ. వారందరూ కూడా మోకమ్మడిగా చేరిపోయారు. ఇక ఆయనను ఎట్లాగైనా సరే చంపాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో వారిలో కోపము ఎక్కువ వస్తూ ఉంది. ఈరోజు కూడా క్రైస్తవులు అంటే చాలా మందికి కోపం, వారంటే పడటం లేదు. క్రైస్తవులు ఏదో తీవ్రవాదులాగా నక్సలైట్ లాగా చూస్తూ ఉన్నారు కదా. వారు చేసే పనుల్లో చెడు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఏ ఉన్నటువంటి చెడు కూడా ఉండటం లేదు. వారు ప్రభు ప్రేమనే ప్రకటిస్తున్నారు నాటి నుండి నేటి వరకు కూడా. కానీ క్రైస్తవులంటే ఏదో పెద్ద మతోన్మాదులాగా వాళ్ళు చూస్తే ఏదో కంపనం ఎక్కువైనట్టుగా లోకంలో ఈ దినాల్లో చాలా మంది, అంటే కొంతమంది నాయకులు ఆ విధంగా విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. వారి కారణంగా క్రైస్తవులంటేనే కోపం వచ్చేలాగా చేస్తూ ఉన్నారు అన్నమాట. వారి ఆలోచనలు, వారి క్రియలు, లేనటువంటివి పుట్టించడాలు, ఇవన్నీ కూడా కలిగించి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్టెఫను విషయంలో కూడా ఎప్పుడైతే స్టెఫను యేసే రక్షకుడు, యేసే మెస్సయ్య, ఆయన ముఖ్యంగా పునరుద్ధానము, ఆయన మరణించి తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని నొక్కి ఒక్కరించి చెప్తా ఉంటే అన్నటువంటి వారందరూ కూడా కోపపడి పండ్లు కొరుకుతూ ఏం చేశారంట, ఇదిగో వారిని ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇదిగో అతడు పరిశుద్ధాత్మతో పొందుకున్నాడా, నిండుకున్నాడా? నిండుకున్న వారే ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తారు. పొందుకున్న వారు కాదు. అందరూ పొందుకుంటారని చెప్పాను కదా. బాప్తిసం తీసుకుంటే చాలా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కానీ నింపుకోవడం వేరు, పొందుకోవడం వేరు. నిండిన వాడై ఆకాశం వైపు చూస్తూ దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా. ఏమండి, స్టెఫను యొక్క గొప్ప నిరీక్షణ. పారిపోవటం లేదు. లేదా పేతురు ఎక్కడున్నావు, యోహాను ఎక్కడున్నావు, రండి 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 అని అనటంలే. ఇటువంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు, ఇటువంటి భయంకరమైనటువంటి సమస్య వస్తున్నప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడండి? దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశం వైపు చూస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు పైన ఉన్న వాటినే వెనకుడి, పైన ఉన్న వాటినే వెనకుడి అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా స్టెఫను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటాడు. ఏమని దృశ్యం కనబడుతుందంట, దేవుని యొక్క మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడు. కాసేపట్లో వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపబోతా ఉన్నారు. ఇప్పుడు పైకి చూస్తా ఉన్నాడు, పైకి చూస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమందు ఏమనుంది అక్కడ? నిలిచి ఉంది. యేసు ప్రభు వారు కూర్చొని లేరు అక్కడ. ఏమండి, కూర్చొని లేరు, లేచి నిలబడ్డారు అక్కడ. హల్లెలూయా. స్టెఫను ఆకాశం వైపు చూస్తా ఉంటే ఆయన రెండు చేతులు చాచి లేచి నిలబడి, ఇదిగో స్టెఫను నా ఎదుగు రాని ఆయన సాక్షాత్తు తన సింహాసనములో నుంచి ఆయన లేచి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. బ్రిటిష్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎలిజబెత్ రాణి గారు రెండో ప్రపంచ యుద్ధము ఏదో సంథింగ్, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే
చాలా మంది సైనికులు విరోచితంగా పోరాడారంట. వారి ప్రాణాలకు తెగించి వారు పోరాడారు. వారందరికీ కూడా ఆమె కూర్చొని వారికి ఇవ్వాల్సినటువంటి అవార్డులు అవన్నీ కూడా వారికి ఇచ్చిందంట. ఈలోగా 2 కాళ్ళు పోయి 2 చేతులు పోయి ఒక సైనికుడిని వీల్ చైర్ లో తీసుకొస్తారంట. అంత ఒక 10-15 మెట్లెక్కి రాణిగారి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా అంతవరకు రివార్డులు తీసుకున్న వారందరూ కూడా మెట్లెక్కి పైకి వెళ్ళారు. ఇప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్ళడానికి సైనికులు ఈ వీల్ చైర్ పట్టుకొని ఆమె దగ్గర తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నటువంటి టైంలో ఆమె అన్నదంట, పైకి తీసుకొని రావద్దు, నేనే కిందకి దిగి వస్తాను. ఈ సైనికుడు తన దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచి ఉండి స్టెఫను యొక్క రాక గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి వారి జీవితాలను పరిశుద్ధంగా, ఎవరైతే వారి జీవితాలను యథార్థంగా వారు కొనసాగిస్తూ దేవుని కొరకు పాటుపడతారో, దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని సువార్తను ప్రకటిస్తారో, ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి కొరకు స్టెఫనుకు లేచి నిలబడి ఆహ్వానం పలుకుతున్నటువంటి దేవుడు ఈ రోజు ప్రతి సువార్తికుని కొరకు, ప్రతి సేవకుని కొరకు, ప్రతి హతసాక్షి కొరకు యేసయ్య లేచి నిలబడి వారికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఇస్తాడా ఆహ్వానాన్ని? ఏమండి, కనీసం మన మొక్కలు వాళ్ళు ఉంటాడా? ఏమండి, ఎన్ని దోషెత్తారు పక్కనే లైన్ పెడతాం కదా, మీద చాలు దేవదత్త. ఈ లోకంలో మనం ప్రభువుకి మనం సాక్షులుగా మనం జీవించాం. ఎంతసేపు మన ఆలోచన, ఎంతసేపు మన సంపాదన, ఎంతసేపు మన క్రియలు, మన భవిష్యత్తులు, బిడ్డల భవిష్యత్తు, ఇవే ఆలోచిస్తున్నాం కానీ ప్రభు కొరకు మనం చేస్తున్న కార్యాలు ఏమైనా ఉంటున్నాయా? ప్రభుకి మహిమకరముగా ప్రభు సువార్తను అందించడంలో, ప్రభుని ఘనపరచుటలో ఏమైనా మనం ప్రయాసపడుతున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన చక్కని పాట ఉంటుంది మన వేగీతాల పాఠ పుస్తకంలో. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసు వార్తను ప్రకటింపను, యేసు వార్తను ప్రకటింపను, ఏల నిర్లక్ష్యము లేచిరారమ్మ ఓ సోదరా, లేచిరారమ్మ ఓ సోదరి, లేచిరారమ్మ ఓ సోదరా, లేచిరారమ్మ ఓ సోదరి. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసు వార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము యేసు వార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము అగ్నికి ఆహుతి అయి అసూరనర్పించిరి, అగ్నికి ఆహుతి అయి అసూరనర్పించిరి, ఆరాధి నరకాగ్నికి, ఆరాధి
సాక్ష్యమో ఏది నీ త్యాగమో ఏది నీ సాక్ష్యమో యేసువార్తను చాటింపను నిర్లక్ష్యము యేసు చాటింపను నిర్లక్ష్యము శ్రీరాగము క్రైస్తవా శ్రీరాగము క్రైస్తవా శ్రీరాగము క్రైస్తవా శ్రీరాగము క్రైస్తవా హల్లెలూయా. దేవుని బిడ్డలా ఈరోజు స్టెఫను వస్తూ ఉంటే అక్కడ యేసుక్రీస్తు వారు లేచి నిలిచి ఉండుట చూసి మధ్యకాలంలో వరుసలో ఉంటున్నటువంటి గ్రహం స్టెయిన్స్ గారు వారి యొక్క ఇద్దరు పిల్లల్ని ఫిలిప్పు తిమోతి అనబడుతున్నటువంటి ఆ 9 సంవత్సరాలు 7 సంవత్సరాల చిన్న పిల్లల్ని ఆ దారాసింగ్ అనేటువంటి మూర్ఖుడు ఇదిగో ఆ జీప్ లోకి వారిని ఎక్కించి బలవంతంగా పెట్రోల్ పోసి తగలబెట్టి వారిని బూడిద చేసినప్పుడు నిజానికి ఆ టైంలో గ్రహం స్టెయిన్స్ గారి యొక్క భార్య వారికి ఒక కూతురు కూడా ఉంది, వారిద్దరు కూడా చంపబడాలి. కానీ వారు ఆ రాత్రి వేరే గృహానికి వెళ్ళారు. ఆ ఇంట్లో వారు పడుకోవడం బట్టి వారు ప్రాణాలతో ఉన్నారు, లేకపోతే వారు కూడా చనిపోయేటువంటి వారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఆమెను పిలిచి, అమ్మా ఏంటి మీ యొక్క డిమాండ్ ఏంటి, మీరేమి చేయాలనుకుంటున్నారని చెప్పి ఆ విలేకరులు అడిగితే, అయ్యా నా గుండె నిండా తీరని బాధ ఉంది, నా గుండె నిండా తీవ్రమైనటువంటి వేదన ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు చనిపోయారు, నన్ను ఎంతో ప్రేమించేటువంటి నా భర్త చనిపోయాడు. కానీ చంపినటువంటి వారి మీద నాకు ఏ విధమైనటువంటి కోపం లేదు అన్నదంట. ఏమంటే ఏమిటరా ఆ మాట పలకాలి అంటే ఎంతో ధైర్యం కాదు. ఎందుకమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు అంటే, నా యేసయ్య శిలువలో తండ్రి వీరేమి చేయించున్నాను వీరెరుగరు కనుక వీరిని క్షమింపుము. ఈరోజు ప్రియమైనటువంటి అటువంటి మూర్ఖులు మనం వదిలేయాలా, చంపకుండా వదిలేయాలా అంటే, మరో పక్కన దేవుని వాక్యం రాయబడి ఉన్నది, దుష్టుల దవడ పళ్ళు విరగొట్టువాడు ఆయన్ని. ఇదిగో అహాబు నాబోతు యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకినో అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకపోతున్నాయంటే. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను. దేవుడు సమయం ఇస్తున్నప్పుడు అది దారాసింగ్ అయినా ఇంకే సింగ్ అయినా ఎవడైనా కూడా దేవుడు కొంత సమయాన్ని ప్రతి దానికి కూడా ఇస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ఎవరైతే మళ్ళా యూటర్న్ తీసుకొని ప్రభు దగ్గరికి చేరి వారు క్షమాపణ హృదయములతో వారు ప్రభు దగ్గరికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా సమయాన్ని దేవుడు ఇస్తాడు పశ్చాత్తాపడడానికి. ఆ సమయం దాటిపోతే ప్రభు ఏం చేయాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విధమైనటువంటి మనస్తత్వము చూడండి 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు మాటలు చెప్పి కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కోరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండుటయు చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండుటయు చూస్తున్నానని చెప్పాను.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రూమి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని యొక్క పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించిన సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనీసం న్యాయ విచారణ కూడా లేదు. అక్కడ కోర్టుకు తీసుకెళ్లారా? బోను నిలబెట్టారా? అక్కడ ఏదైనటువంటి సన్హెడ్రిన్ సభలో ఆ స్టెఫను నిలబెట్టారా? స్టెఫను చంపుదామా వద్దా అని చెప్పి ఏమైనా చేశారా? లేదు. అన్యాయపు తీర్పు మాట, అన్యాయం తీర్పు. క్రైస్తవుల పట్ల కూడా జరుగుతున్నటువంటి ఏంటి అంటే అన్యాయపు తీర్పులు, అన్యాయపు చట్టాలు. ఈ కులంతో నువ్వు క్రైస్తవుడిగా మారితే ఇక నీ కులస్తుడు కాదట. ఏమంటే ఇక నీ కులం వర్తించదు అన్నమాట. నీకు రిజర్వేషన్ వర్తించు, నీకు ఎదుగుతున్నటువంటి స్కాలర్షిప్లు రావు. అన్యాయపు చట్టాలు, అన్యాయపు తీర్పులు, అన్యాయమైనటువంటి మాటలు, అన్యాయమైనటువంటి నిందలు, అన్యాయమైనటువంటి వారి చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, వారి చేతిలో ధనం ఉంది కదా, వారి చేతిలో పలుకుబడి ఉంది కదా, మెజారిటీ ఉంది కదా, ఏమన్నా సరే క్రైస్తవులు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో అన్యాయమైనటువంటి చట్టాలు, అన్యాయమైనటువంటి విషయంలో అన్యాయము, అక్రమము జరుగుతూ ఉంది. క్రమమైనటువంటి పద్ధతిలో స్టెఫనుకి అక్కడ శిక్ష విధించబడలేదు. కానీ స్టెఫను ఏమంటున్నాడంటే, ప్రభువా, వీరి మీద ఈ నేరము మోపకండి. ఈ మాట యేసయ్య మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించు. స్టెఫను యొక్క ఆ క్షమాపణ హృదయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు నీ పొరుగు వారిని నువ్వు క్షమించలేని పరిస్థితి, ఈ రోజు నీ సహోదరుని క్షమించలేనటువంటి పరిస్థితి. ఇంకా రాళ్ళతో కొట్టినాడు క్షమిస్తావా? ఏమండి, మళ్ళాడికి రాడేసి కన్నం పడినంత వరకు నీ మనసు కుదుటపడదు. ఏమిటంటే సమస్తం, గతంలో నేను చెప్పాను కదా, సమస్తం దేవునికి అప్పచెప్పేసుకోవడమే. నువ్వు కేవలం మోకరించి ప్రార్థన చేయడమే. ఏం చేయాలో ఆయన ఇష్టం. శత్రువుల్ని ఎర్ర సముద్రంలో ముంచేస్తాడో, శత్రువు ఎదుట నీకు ఆయనకి భోజనం సిద్ధపరుస్తాడో, అది ఆయన ఇష్టం. అది కాబట్టి స్టెఫను శత్రువును సైతం ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో స్టెఫనుకి ఒక ఘనత అక్కడ దొరుకుతూ ఉంది. స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, కానీ స్టెఫను ఒక గొప్ప జయశీలుడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ యొక్క మాటలు మనం ఒకసారి మనం చూస్తే, వారు పండ్లు కొరుకుటయు కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. పళ్ళు ఎలా కొరుకుతారు ఒకసారి చెప్పండి. కోప్పడితే అలా అంటారు కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇదంతానంట పరలోకంలో భక్తులు వెళ్తారు నరకానికి. అక్కడ ఏముంటాయంట? ఏడుపును, పండ్లు కొనుక్కుంటే ఎక్కువ ఉంటదంట. అంటే ఇక్కడ రిహార్సల్ చేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళేం చేసుకుంటున్నారు? రిహార్సల్ చేసుకుంటున్నారు. నిప్పుల మీద నడవడం, గుచ్చుకోవడం, రక్తాలు చేతి, ఇవన్నీ కూడా ఏంటంటే రిహార్సల్స్ అన్నమాట. ప్రేమటువంటి పిల్లరా, కానీ ఈ పండ్లు కొరుకుట వీరికి శాశ్వతం కాబోతా ఉంది.
వీరికి శాశ్వతంగా పండ్లు కొరుకుతూ అప్పుడేంట బాధ, వేడి, మంట, అది చల్లారదు, అది ఆగిపోదు, అది సాగిపోతూనే ఉంటుంది వాళ్ళకి కదా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, స్టెఫను యొక్క చావుకి, స్టెఫను యొక్క మరణానికి మనం ముగింపు అయిపోయింది. స్టెఫను యొక్క జీవితము ముగిసిపోయిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు స్టెఫను యొక్క మరణాన్ని చూసి అనేక మంది విశ్వాసులను దేవుడు లేపేశాడండి. హల్లెలూయా. అనేక మంది సువార్థికులను దేవుడు లేపాడు. మరి ముఖ్యంగా స్టెఫను యొక్క మరణాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? ఎవరికి అప్పచెప్పారు? ఆ లెటర్ ఎవరికి వచ్చింది? ఆర్డర్ ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చింది. సౌలు అంటే ఎవరు తెలుసు కదా మీకు? ఎవరు? మన పౌలు. ఏమంటే ఎవరైనా మన పౌలు గారు పత్రికలు రాశారే, మన పౌలు గారు. ఈ పౌలు గారిని ప్రభువు స్టెఫను స్థానంలో లేపాడండి. హల్లెలూయా. చాలా మంది హతసాక్షులు చనిపోయారంటే అయిపోయింది అది భుజాలు తడుపుకుంటా ఉంటారు, కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. చంపేశాం, ఓ పని అయిపోయింది, చంపేశాం, ఇంకా క్రైస్తవత్వం లేదు, చంపేశాం, ఇంకా మా ఆలోచన నెరవేరిపోయింది అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మరో 10 మందిని లేపుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరో 10 మందిని లేపుతూ ఉన్నాడు. మొన్న ఆ ప్రవీణ్ కుమార్ అక్కడ చనిపోయారు కదా. నేను చెప్పాను, ఆయన సందేశాలు ఏంటో, ఆయన డిబేట్లు ఏంటో, ఆయన మాటలు ఏంటో ఎవరికి తెలియదు. ఏమంటే ఎవరికి తెలియదు. ఎప్పటి వరకు? ఆయన చనిపోయినంత వరకు ఎవరికి తెలియదు. ఆయన చనిపోయాడు. ఎంతమంది అప్పుడు ఆయన బతుకుండగా 10,000 మంది చూస్తుంటారేమో, ఇప్పుడు 10 కోట్ల మంది చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారిని మేము మట్టుపట్టేశాం, వారిని ఏదో విధంగా వారిని తొక్కేశాం అని సంకలు గుర్తుకోవడానికి వీలు లేదండి. దేవుడు మరొక బలమైనటువంటి సేవకుడిని లేపుతాడు. స్టెఫను చనిపోయిన తర్వాత చూడండి, ఒక వాక్యాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యము 22వ అధ్యాయము, అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి, మరియు నీ సాక్షి స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, అందుకు సమ్మతించి అవని చంపి వారి వస్త్రంలో కావలి ఉంచి నేనే అక్కడ ఉన్నాను. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల దగ్గరికి పంపుతానని నాతో చెప్పాను. హల్లెలూయా. అక్కడ ఉండి చంపించినటువంటి సౌలు గారు ఇప్పుడు ఏమైపోయారో పౌలుగా మారిపోయి గొప్ప సువార్థికుడిగా మారిపోయాడు. సువార్థికుడిగా మారిపోవడం కాదు, అనేక మంది గొప్ప సువార్థికులను తయారు చేసేటువంటి ఒక మిషన్ గా సాగిపోయాడు, ఒక గొప్ప మిషనరీగా సాగిపోయాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. స్టెఫను చనిపోయాడని సంకల్పం గుర్తుకోవడం కాదు, మరొక బలమైనటువంటి సౌలు గారు, పౌలు గారు లేచారు. అపోస్తలులు అనబడుతున్నటువంటి ఆయన శిష్యులు దేవుని కొరకు బలమైనటువంటి సేవకుడిగా అపసాక్షిగా నిలిచారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. స్టెఫను దేవునికి మహిమకరముగా జీవించాడు. స్టెఫను కొరకు ఇదిగో 2 అధ్యాయాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకించబడ్డాయి. జీవ గ్రంథంలో స్టెఫను యొక్క పేర్లు హతసాక్షుల లిస్టులో ఫస్ట్ కనబడుతూ ఉంది. ఈ రోజు నీవు నేను ఎక్కడ? మన ప్రయాస ఎక్కడ? మన ఆలోచనలు ఎక్కడ? మన పరిశుద్ధత ఎక్కడ? మన వాక్యానుభవాలు ఎక్కడ? మన సేవ ఎక్కడ? ఎంతసేపు నేనున్నాను, నేను తిన్నాను, నేను పడుకున్నాను. ఏమండి, ఇదేనా జీవితం అంటే? అందుకేనా దేవుడు నీకు రక్షణ ఇచ్చింది?
అందుకేనా నీకు నాకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన పునరుద్ధానం తిరిగి లేచింది. ఆహార నిశలు శ్రమించేస్తున్నావే, నిద్రాహారాలు లేకుండా శ్రమిస్తున్నావే దేని కొరకు? అందులో ఏదైనా ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు మహిమ కొరకు నువ్వు ఏమైనా ఆలోచన చేస్తున్నావా? కనీసం ఇలా చేయాలి, ఇలా ప్రయాసపడాలి. లేనటువంటి దేవుని బిడ్డగా స్టెఫను ఒక బలమైనటువంటి హతసాక్షిగా ప్రభు పాదాల చెంత మరణించాడు. ఈరోజు మన జీవితాలు మనం ప్రశ్న వేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో వంచి కళ్ళు మూసుకుని, దేవా ఇదిగో స్టెఫను జీవితంలో నుంచి మాకు చూపించినటువంటి అంశాలు బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మేము కూడా అయ్యా మేము ఏమి ప్రయాసపడుతున్నాం, ఏమి కష్టపడుతున్నాం అయ్యా. ఎంతసేపు నేను నా కుటుంబము, నేను నా పని, నేను నా ధనము, నేను నా బాధ, ఇదే తప్ప అయ్యా నీ కొరకు నేనేమన్నా చిన్న పని చేయగలుగుతున్నానా? ఒక పత్రిక పంచగలుగుతున్నానా? ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నానా? కనీసం ఎవరికైనా నీ గొప్పతనాన్ని తెలియపరచగలుగుతున్నానా? ప్రశ్న వేసుకుందాం, ఒకసారి ప్రశ్న వేసుకుందాం. స్టెఫను అంత సేవ చేయకపోయినా అయ్యా నేను కొంతైనా చేస్తాను తండ్రి, ఆయన కొంతైనా నీ కొరకు శ్రమ పడతాను ఆయన. ఇదిగో స్టెఫను వల్ల నేను తగ్గించుకొని ఏ పని చెప్పినా, ఏ బాధ్యత చెప్పినా అయ్యా నీ పని కొరకు నేను వాడబడతానయ్యా. ఇదిగో స్టెఫను వల్లే ఆయన బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటానయ్యా. అయ్యా వాక్యములను బలపడతాను, విశ్వాసంలో బలపడతాను అయ్యా. నేను పిరికివాడిగా ఉంటున్నాను ఆయన. ఇదిగో ధైర్యము కలిగి నీ వార్తను ప్రకటిస్తాను ఆయన. ధైర్యము కలిగి నేను మహిమపరుస్తాను అయ్యా. ధైర్యము కలిగి నీకు సాక్షికరంగా నేను జీవిస్తాను అయ్యా. ఇదిగో స్టెఫను వల్ల నిన్ను ప్రకటిస్తానయ్యా. అయ్యా ఇదిగో స్టెఫను వస్తున్నప్పుడు నీవు కుడివైపున సింహాసనము దగ్గర లేచి నిలబడ్డావయ్యా. అయ్యా నా వైపు నీవు చూసేటువంటి విధముగా, చూసి పేరు పెట్టి నన్ను పిలిచేటువంటి విధముగా నేను జీవిస్తానయ్యా అని నీకు ఏదైనా ఒక తీర్మానం చేయాలని అనిపిస్తే నీవు ప్రభు సన్నిధిలో లేచి నిలబడు. ప్రభు నిన్ను అభిషేకిస్తాడు, తన పాత్రగా వాడుకుంటాడు. రాళ్లతో కొట్టబడ్డాడు అందిస్తాడు. ప్రభా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు లేచి నిలబడ్డాడు. అబ్బా ఎంత గొప్ప దృశ్యం అండి అది! ఎంత గొప్ప దృశ్యాన్ని మనం చూస్తున్నాం ప్రేమటువంటి దేవుడు. ప్రభు కొరకు మనం ప్రయాసపడదాం. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థము కాదు. స్టెఫను వలె మనం జీవిద్దాం. యవన ప్రాయంలో స్టెఫను తన జీవితాన్ని ప్రభు కొరకు అర్పించాడు. పరలోకంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించాడు. పరలోకంలో నిత్య జీవంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట అతని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థానాన్ని అధిరోహించాడు. స్టెఫను యొక్క భుజము మీద చేయి పెట్టి తోడుకొని వెళ్ళాడు యేసయ్య. లేచి నిలబడ్డాడు అక్కడ ఆయన. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీవేదైనా ప్రయాసపడాలని ఆశపడుతున్నావా? ఇదిగో ప్రభువా నన్ను దర్శించండి, నాలో ఉన్నటువంటి మూఢత్వాన్ని తీసివేయండి, అంధకారాన్ని తీసివేయండి నాయన. నేను నా కొరికే బ్రతుకుతూ ఉన్నాను నాయన. అయ్యా రక్షణ లేని వారు అనేక మంది చనిపోతూ ఉన్నారు నాయన. ఇదిగో ప్రమాదాల ద్వారా అనేక మంది చనిపోతూ ఉన్నారు. విమాన ప్రమాదాలు, బ్రిడ్జిలు కూలిపోవడాలు, యుద్ధాలు, మరణాలు, ఇవన్నీ అనేకమైనటువంటి రోజు వింటున్నాం. ఆ పోతున్నటువంటి వారు సువార్త లేక వారు పోతున్నట్లయితే వారు ఎక్కడికి వెళుతున్నారు నాయన? నిన్ను అంగీకరించిన వారు ఎందరున్నారో అంగీకరించిన వారు అందరూ నీ రాజ్యంలో ఉంటున్నారు. అంగీకరించిన వారు ఎక్కడికి పోతున్నారు? రేపేమి సంభవించడం మీకు తెలియదు.
ప్రభా సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అని ప్రతి ఒక్కరు నోటితో మాట్లాడదాం, ప్రభుతో మాట్లాడదాం. ప్రభా ఇదిగో నీ కొరకు నేను సాక్షికరంగా ఉంటాను నాయన. అయ్యా నీ కొరకు ప్రయాసపడతాను, ధైర్యంగా నేను సువార్త చేస్తానైనా, ధైర్యంగా నేను ప్రకటిస్తానైనా. నేను సిగ్గుపడను నేను సిగ్గుపడను ప్రభా. ఎందుకు సిగ్గుపడాలి నాయన? నీవు పరిశుద్ధుడు నాయన. నీలో అపరిశుద్ధత లేదు, కాముకత్వం లేదు, విగ్రహారాధన లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, మాయ లేదు, అరాచకమైనటువంటి క్రియలు లేదు. పరిశుద్ధ దేవుడు నేను కలిగి ఉన్నాను, నాకు ఎంత ధన్యత ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నోరు విప్పుదాం, నోరు విప్పుదాం, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన ప్రేక్షకులం కాదు, ఆరాధికులం. అయ్యా 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 నీకు వందనాలు, 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 స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. అయ్యా నీ సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో పౌలు నీ ఆత్మతో నింపునట్లుగా మమ్మల్ని నింపండి, నన్ను నింపండి. ప్రార్థన చేద్దాం, ఎవరు బిడ్డలారా గొంతెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీ ఆత్మతో నింపండి, అయా నీ ఆత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ నింపుకున్నటువంటి వాడి స్థాపన అతి అనుభవంలోని మమ్మల్ని తీసుకుని రండి నాయన, అతి అనుభవంలోకి తీసుకురండి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయా తండ్రి నీకు వందనాలు. రాళ్లతో కొట్టబడి అయా నీ యొక్క పాదాల చెత్త అయా తండ్రి నీ సంధికి చేర్చుకోవడమైనటువంటి స్థాపనలాగే మా జీవితాలకు సహాయం దయచేయండి. ప్రార్థన చేద్దాం. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైనటువంటి నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నా. అయా విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించడానికి సహాయం దయచేయండి. మత్తులుగా ఉండకుండా నాయన అయా మేము నీ కార్యాలు చేసేటువంటి నీ క్రియలు చేసేటువంటి వారు, నీ గణపరిచేటువంటి వారి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మచేత నింపి నడిపించాలని చెవులు గలవాడు ఆత్మస్వరంలో వినుగాక అని వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు నీ మాట విని నీ యందు ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములోని ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సహోదరు మేరీ గారు సౌండ్ తగ్గించండి. పాటలు నడిపిస్తుండగా కానుకలు సేకరించుకుందాం.